వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సాంద్రా తమిళ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి పోయిన సండే కాకుండా అంతకుముందు సండే తీసిన లాంగ్ వీడియో అండి. ఇన్ని రోజులకి పోస్ట్ చేస్తున్నాను, ఎక్కడండి టైమే కుదరనంటుంది. లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయాలంటే అస్సలు టైం కుదరట్లేదండి. పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదా, వాళ్ళని ఇంట్లో చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వీటితోనే సరిపోతుందండి. అందుకనే మధ్యలో షార్ట్ వీడియోలు కూడా కొంచెం తక్కువ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంక వీడియోలోకి అయితే వెళ్దామా. నేనైతే ఉదయం లేసిందే టీ పెట్టుకోవడం ఇదంతా ఏమీ తీయలేదండి. సడన్గా ఎందుకో లాంగ్ వీడియో తీద్దామా అనిపించింది. ఇంకా ఆ రోజు అయితే సండే కదా, మా వారైతే చేపలు తెచ్చారండి. మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఒకప్పుడు చేపలు అంటే ఇష్టం ఉండేది కదండి. నేను ఎక్కువగా చికెన్ కూరనే ఇష్టపడేదాన్ని, చేపల కూర ఇష్టపడేదాన్ని కాదు. రీజన్ ఏంటంటే చేపల్లో ముళ్ళులు ఉంటాయి కదా, ముళ్ళులు తీసుకొని తినాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని నాకు చేపలు అంటే ఇష్టం ఉండేది కాదు. అలాగే మీలో ఎంతమందికి చేపలు అంటే ఇష్టం ఉండదు అనేది కమెంట్ చేయండి. అంటే ముళ్ళులు ఉండడం వల్ల ఇష్టం ఉండదు అనేది. ఇంక ఇప్పుడైతే ఇష్టంగా తింటున్నానండి. నాకైతే ఈ చేపలు క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. నా మ్యారేజ్ అయ్యాక మా అత్తమ్మ చేస్తుంటే చూశాను. చాలామంది చేపల పైన బ్లాక్ కలర్గా ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోకుండానే వండుకుంటూ ఉంటారు. కానీ నెల్లూరు సైడ్ ఏంటంటే చాలామంది కూడా చేపల పైన బాగా తోలంతా కూడా చేతితోనే పీకేసి నీట్గా అయితే క్లీన్ చేస్తారండి నెల్లూరు సైడ్ వాళ్ళు. నాకు తెలిసినంత వరకు మా అత్తమ్మ ఊర్లో వాళ్ళందరూ కూడా అలానే క్లీన్ చేసుకుంటారు. నాకు చాలా బాగా నచ్చిద్దండి. అలా చేయడం వల్ల ఏంటంటే చేపలు నీట్గా అనిపిస్తాయి. కూర వండుకున్నప్పుడు కూడా నాకైతే చాలా బాగా నచ్చిద్ది. నేనైతే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేశానండి. చేపలన్నీ నేనే కట్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాక కొన్ని చేపలు పులుసుకు పెట్టేసి కొన్ని చేపలు ఫ్రైకి అయితే కలిపి పెట్టేశానండి. చేపల్లోకి ఏమేమి మసాలాలు వేసి కలిపాననేది మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మీకు చెప్తాను ఏందనేది. తర్వాత చేపల పులుసుకి అయితే ఇక్కడ టమాటాలు అయితే కట్ చేస్తున్నానండి. ఈ చేపల పులుసుకి ఎక్కువగా టమాటాలు అవసరం లేదండి, 1 లేదా 2. మా అత్తమ్మ అయితే ఒకటే వేస్తుందండి, నేనైతే 2 వేస్తున్నాను. ఇంకా ఒక పక్క అన్నం అయితే పెట్టేశానండి పొయ్యి మీద. బియ్యం అయితే ఉడుకుతూ ఉన్నాయి. నేను అన్నానికి ఒక పావు గంట ముందే బియ్యం అయితే నానబెట్టుకుంటానండి. అలా నానబెట్టుకొని అన్నం వండుకోవడం వల్ల ఏంటంటే అన్నం బాగా ఉడుకుతుంది. ఇంకా అలా తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కమెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ప్రాసెస్ మొత్తం ఏమీ చూపించట్లేదండి, ఎందుకంటే చేపల పులుసు ఆల్రెడీ నేను వీడియో అయితే తీసానండి, ఫుల్ వీడియో. తర్వాత నేను పోస్ట్ చేస్తాను, అందుకని ఇక్కడైతే మామూలుగా చూపిస్తున్నాను. పులుసు అంతా కూడా ఇక్కడ నెల్లూరు సైడ్ వాళ్ళు ఏంటంటే కొంతమంది చేపల పులుసు కలిపి పెట్టుకొని ఒకేసారి పెట్టేస్తారు. వీళ్ళు కడాయిలో నూనె అదంతా వేసి తాలింపులాగా టమాటాలు అన్నీ వేసి మగ్గించి తర్వాత చేపల ముక్కలు అలాగే చింతపండు పులుసు వేసి ఇంకా చేపల కూర ఉడికే ముందుగా ఒక 10 నిమిషాల ముందు మామిడి ముక్కలు కూడా వేస్తారండి. ఖచ్చితంగా నెల్లూరు వాళ్ళు చేపల పులుసులోకి మామిడి దెబ్బలు అయితే ఖచ్చితంగా వేస్తారు. వాళ్ళు మామిడికాయ లేనిదే చేపల పులుసు అయితే పెట్టరండి. మా వారు కూడా చేపల పులుసు నార్మల్గా తినరు, కానీ ఎప్పుడన్నా నేను చేస్తే మాత్రం చాలా బాగుందని చెప్పి తింటారండి. అందులోకి మామిడి ముక్కలు అయితే కంపల్సరీ అడుగుతారు ఆయన, లేదంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చైనా సరే చేయమని చెప్పి తెచ్చిస్తారండి ఆయన. ఇంకా దాని తర్వాత చేపల పులుసు చేసేసి నేను చేపల పులుసులోకి లాస్ట్లో ఒక పొడి అయితే వేశాను కదా, అదేనండి నెల్లూరు వాళ్ళ సీక్రెట్. అది ఏం పొడి ఏంటి అనేది మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మీకు త్వరలోనే వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. తర్వాత ఇంకా మళ్ళీ చేపలు ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందు చూపించాను కదా చేపలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానని, అవైతే ఒక 1 అవర్ తర్వాత బయటికి తీసి ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి. ఒక పక్క చేపల పులుసు అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎంత బాగుంటుందండి చేపల పులుసు. మామిడి ముక్క చూసారా, మా వారైతే చేపల పులుసులోకి మామిడి ముక్క వేసుకొని తింటారండి. మా వారు మా మరిది వీళ్ళందరికీ ఫేవరెట్ అండి చేపల పులుసులో మామిడి దెబ్బలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళ అమ్మ చేస్తున్నా కూడా మామిడి దెబ్బలు అడిగి మరీ వేయించుకుంటారు. నేనైతే ఇలా చేస్తానండి చేపల పులుసు. మీరు ఎలా చేస్తారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. అందులోనూ నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే సపరేట్ వీడియో చేశానండి, ఖచ్చితంగా త్వరలోనే ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే పెట్టేస్తూ ఉన్నానండి. చేపల పులుసు చేపలు ఫ్రై చేశాక
మా వారికి మా పిల్లలకైతే మా వారికి వేసి ఇచ్చేసానండి, మా పిల్లలకైతే పెడుతూ ఉన్నాను. నేను ఇంతకుముందు అన్నం వడ్డించేటప్పుడు ఫస్ట్ అన్నం వడ్డించి తర్వాత కూరలు వడ్డించేదానండి. కానీ ఈ మధ్య పెళ్ళయ్యాక చాలా విషయాలు అయితే తెలియని విషయాలని తెలుసుకుంటూ ఉన్నాను. ఇంకా అందులోనూ యూట్యూబ్ పెట్టాక కొన్ని తెలియని విషయాలను తెలుసుకుంటున్నాను. అన్నం వడ్డించేటప్పుడు ఫస్ట్ ఏదైనా కూర వడ్డించాక అన్నం వడ్డించాలంటండి. అందుకని నేను పొరపాటును కూడా మర్చిపోయి కూడా ఫస్ట్ అయితే అన్నం వడ్డినండి. ఏదో ఒక కూర వడ్డించాక అన్నం వడ్డిస్తాను. ఇంకా ఆ రోజైతే ఇంకా పిల్లలకి లంచ్ తినిపించేశాక మళ్ళీ సామాన్లు అయితే ఉంటాయి కదా, అవన్నీ కడుగుతూ ఉన్నానండి. అసలు ఎవరు చెప్పారండి సండే రోజు లేడీస్ రెస్ట్ తీసుకోవచ్చు అని? నన్ను అడిగితే మిగతా రోజుల కంటే కూడా సండే రోజే ఎక్కువ పని ఉంటుందండి. ఎందుకంటే భర్త పిల్లలు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆ రోజు మనకి ఒక పనికి 2 పనులు ఎక్కువగా ఉంటాయండి. ఇంకా అందులోనూ నాన్ వెజ్ వంటకాలు 1-2 వంటకాలు అయినా చేసుకుంటాం కదా కనీసం. ఇంకా లేడీస్కి అసలు రెస్ట్ అన్న మాటే ఉండదండి. కొంతమంది ఏమంటారంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పని ఉంటుంది, హౌస్ వైఫ్స్ వండుకోవడం తినడమే కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే పనికి వెళ్ళే వాళ్ళకన్నా ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్కే ఎక్కువ పని ఉంటుందండి. వాళ్ళకి ఒక సమయం అంటూ ఏమీ ఉండదు, అలాగని ఒక రోజు అంటూ కూడా ఉండదండి. వాళ్ళు 365 రోజులు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఎంతమంది ఈ వీడియో హౌస్ వైఫ్స్ చూస్తున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చెప్పింది నిజమే కదా? అస్సలు హౌస్ వైఫ్స్కి లీవ్ అన్న మాటే ఉండదండి. కానీ చాలామంది హౌస్ వైఫ్స్ని చాలా చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో తిని ఊరికనే కూర్చుంటారు కదా అని. కానీ వాళ్ళకి ఏం తెలుసండి ఇంట్లో హౌస్ వైఫ్స్ చేసే పని ఎంత ఉంటుంది ఏంది అనేది? అసలు అలా మాట్లాడే వాళ్ళకి అస్సలు తెలియదండి. అయితే ఈ విషయంలో మా వారు మాత్రం నన్ను బాగా సపోర్ట్ చేస్తారండి. నన్ను మాత్రం ఏ రోజు కూడా తక్కువ చేసి మాట్లాడరు. కానీ ఆయన ఏదన్నా హెల్ప్ చేస్తానన్నా కానీ నేనైతే చేయించుకోనండి. నేను చేయలేని పని, ఇది నా వల్ల కాదు అన్న పని అయితే ఆయనకి చెప్తాను, లేదంటే అసలు చేయించుకోను. ఎందుకంటే ఆయన గౌరవాన్ని తగ్గించకూడదు అనుకుంటా. నేను ప్రతిదీ కూడా నేనే చేయాలి, మా భర్త కోసం నా పిల్లల కోసం నేనే చేసి పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటానండి. నాకు అదొక తృప్తి. వాళ్ళకి కష్టపడి నా చేతులతో నేను చేసి పెడితే వాళ్ళు తిని తృప్తిగా బాగుంది అని అంటే నాకు అదొక సంతోషం అండి. నాకు మాత్రమే కాదు, చాలామంది ఆడవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు కదా. ఆ రోజైతే ఇంక సామాన్లు కడిగేశాక మళ్ళీ బిందెలో వాటర్ అయితే పోసి పెట్టుకుంటూ ఉన్నానండి. నేనే పోసుకుంటాను, మా వారు ఉంటే నేను పోస్తాను అంటారు కానీ నేనే వద్దులని నేను పోసేసుకున్నాను. ఎప్పుడన్నా నా వల్ల అవదన్నప్పుడు ఆయన పోస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఎండాకాలం వచ్చింది కదా, కుండ అయితే వాడుతున్నానండి. ఎండాకాలం అని కాదు, ఎప్పుడు మా ఇంట్లో కుండలో వాటర్ నింపి పెట్టుకుంటానండి. మా వారు ఇంతకుముందు ఫ్రిడ్జ్లో వాటర్ ఎక్కువగా తాగేవారు. నేను ఇంకా మ్యారేజ్ అయ్యి నేను వచ్చాక కుండ అయితే కొనుక్కొచ్చుకున్నామండి. ఫ్రిడ్జ్లో వాటర్ అసలు పెట్టేదే లేదు. ఫ్రిడ్జ్లో వాటర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా. నేను ఇంకా మా వారి మీద అరిసి కుండ అయితే కొనుక్కొచ్చి కుండలో వాటర్ అయితే పోసుకొని కుండలో వాటర్ అయితే తాగుతున్నామండి. కుండలో వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే బిందెల్లో నీళ్ళు పోసేసాక సాయంత్రంగా టీ అయితే పెట్టేసి మా వారికి ఇచ్చేసి ఇంకా మా పిల్లల్ని రెడీ చేసేసి పాయసం అయితే చేశానండి. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం మా చెల్లి దగ్గరికి వెళ్ళాలని మేము రెడీ అయ్యామండి. ఇలా రెడీ అయ్యి ఒక వీడియో తీస్తుంటే మా వారు నేను అసలు నల్లగా ఉన్నాను, నీ పక్కన ఎలా ఉన్నానో చూడు, నన్ను వీడియో తీబాకు, అందరూ చూస్తారు, అది అసలు యూట్యూబ్లో పెట్టద్దు అని అంటూ ఉన్నారండి. నేనేం తెల్లగా ఉన్నాను, ఆయనేం నల్లగా ఉన్నాడు, అంతా ఆయన భ్రమ అని చెప్పి నేనైతే నవ్వుకుంటూ ఉన్నాను. నేను నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు నైటీలోనే ఉంటాను, తల కూడా దువ్వుకుంటాను కానీ ఈ చెమటకి అటు ఇటు పడిపోతూ ఉంటుంది, అందుకని ముడి పెట్టేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడన్నా ఇలా బయటికి వెళ్ళాలన్నప్పుడు రెడీ అవుతాను. దానివల్ల ఏంటంటే ఎప్పుడూ ఒక విధంగా ఉండి సడన్గా రెడీ అయ్యేసరికి మన ఫేస్ అనేది బ్రైట్గా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఉంటుంది రెడీ అయ్యి బాగా నీట్గా ఉండాలి అని. కానీ ఎంత రెడీ అయినా కూడా 2 పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటే మెయిన్ అసలు ఈ ఎండాకాలంలో కిచెన్లో వంట చేస్తున్నప్పుడు అసలు చెప్పలేమండి. నాకైతే కనీసం పంజాబీ డ్రెస్ వేసుకొని పని చేయాలన్నా కానీ అవ్వదు. నైటీ వేసుకుంటేనే నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది పనులు చేసుకునేదానికి. మా పిల్లల్ని 1కి 2కి తీసుకువెళ్ళేదానికి, మధ్యలో కిచెన్లో పనులు చేసుకునేదానికి నైటీలో అయితేనే నాకు చాలా ఫ్రీగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ రోజు అయితే ఇంకా సాయంత్రంగా మా చెల్లి దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, వెళ్ళేసి వచ్చామండి. తనకి పాయసం అంటే ఇష్టం, పాయసం అలాగే చేపల పులుసు చేపల ఫ్రై అయితే తీసుకెళ్ళానండి. తనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్
అన్నట్టుగా ఉందని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చేసి తన దగ్గర కాసేపు ఉండి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి 9:30 అయితే అయ్యిందండి. ఇంకా మా పిల్లలు వచ్చే దారిలో బిర్యానీ అయితే తీసిమని అడిగారు. మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మా వారు ఇంకా బయట నుంచి తెస్తానన్నారు, కానీ నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే బయట ఫుడ్ అంతగా తినకూడదు, అందులోనూ చిన్నపిల్లలకి ఎక్కువగా పెట్టకూడదు అని చెప్పేసి, వద్దులే బావా చికెన్ తీసుకోరా నేనే చేస్తాను, కుక్కర్లో 10 నిమిషాలు అయిపోతుంది కదా అని చెప్తే మా వారైతే చికెన్ తెచ్చిచ్చారండి. ఇంకా దబదబా టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కడిగేసుకొని బియ్యం అయితే నానబెట్టుకుంటూ ఉన్నానండి. చికెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. కుక్కర్లో 10 నిమిషాల్లో అయితే అయిపోయిందండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అదేంటో కానీ మనం నిదానంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని నిదానంగా వంట చేసినప్పుడు అంతగా టేస్ట్ అనిపించదు. ఎప్పుడైనా హడావిడిగా ఎక్కడికన్నా వెళ్ళాలి లేదా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు గబగబా అన్నం టయానికి ఆకలేస్తుంది అన్నప్పుడు త్వరగా చేస్తాను చూడండి, అలాంటప్పుడు టేస్ట్ అయితే భలే కుదురుతుందండి. నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది. మీలో ఎవరికైనా జరిగిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజు వస్తూ దారిలో పువ్వులు అయితే తెచ్చుకున్నానండి. ఎందుకంటే పూజ చేసుకునే దానికి యూస్ అవుతాయి కదా అని. నేనైతే ఇలాగే తెచ్చుకుంటాను. ఒకేసారి ఒక 50 రూపాయలకి 100 రూపాయలకి చామంతి పూలు అలా తెచ్చుకుంటానండి. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా, మల్లెపూల సీజన్ కదా, మల్లెపూలతో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. పూజ రూమ్లో మంచిగా వాసన వస్తుంది కదా అని మల్లెపూలు కూడా తెచ్చుకున్నానండి. ఈలోపు బిర్యానీ కూడా అయిపోయింది. అవన్నీ కూడా సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా బిర్యానీ అయితే తెచ్చి పెట్టేశానండి. బిర్యానీ అయితే బాగా కుదిరిందండి. అంతే కదా, హడావిడిగా చేసేటప్పుడే భలే కుదురుతుంది బిర్యానీ అయితే. మా వారికి మా పిల్లలకి బాగా నచ్చింది. ఇంకా పాయసం చేశాను కదా ఈవినింగ్, అది కొంచెం ఉంటే కొంచెం స్వీట్ కొంచెం హాట్ తోటి మా డిన్నర్ అయితే ముగించేసామండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ. 10 నిమిషాల్లో కుక్కర్లో చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఆఫ్కోర్స్ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారులే చెప్పండి. మా పిల్లలకి అసలు ఎలా అలవాటు అయిందో కానీ మా పిల్లలు బిర్యానీ అంటే అస్సలు ఎక్కడున్నా కూడా వచ్చేస్తారండి, అంత ఇష్టం మా పిల్లలకి. అందుకని వాళ్ళ కోసమని అంత టైం అయినా కూడా ప్రిపేర్ చేశానండి ఇంట్లోనే. ఎందుకంటే బయట నుంచి తెచ్చి పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేనే చేశానండి. ఏదైనా అంతే, మా పిల్లల కోసం కానీ మా వారి కోసం కానీ ఎంత కష్టమైనా నేనే స్వయంగా చేసి పెట్టాలనుకుంటానండి. ఎందుకంటే మన పిల్లలు, భర్త ఆరోగ్యం మన చేతుల్లోనే కదా ఉంటుంది. మనమే హెల్తీగా చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి తపనగా అనిపిస్తూ ఉంటుందండి. నాకు మాత్రమే కాదు, ఇలా మీకు కూడా అనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అనిపిస్తుంది కదా. మీరేమంటారు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.